ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 5వ తేదీ బుధవారం రోజున రాత్రిలోపు ఈ బంధం మీకు దూరం కాబోతుంది. అసలు ఈ బంధం ఎందుకు మీకు దూరం కాబోతుంది, ఇంతకీ ఆ యొక్క బంధం ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలను మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఒక వ్యక్తి ఊహించిన మార్పునైతే మీ యొక్క జీవితంలోకి చోటు చేసుకోబోతున్నారండి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఏ విధంగా దూరం కాబోతున్నారు, అసలు ఎందుకు ఈ యొక్క పరిణామాలన్నీ కూడా ఈ విధంగా మీ యొక్క జీవితంపై ప్రభావితం చూపించబోతున్నాయి అనే వివరణ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలుగా ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. చాలా నమ్మకదగినటువంటి వారి గురువుగారు మీకు ఉన్నటువంటి సమస్యలకు తగిన మంచి మార్గాన్ని అయితే మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగిన మంచి మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే తెలియపరుస్తారండి. చాలా నమ్మకదగినటువంటి గురువుగారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి, మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశిలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఇక ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి లక్షణాలు, గుణగణాలను కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారండి. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అంతేకాకుండా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. పట్టుదల, ధైర్యం కూడా వీరికి చాలా అధికంగానే ఉంటుందండి. ఈ యొక్క రాశి వారికి ఇక వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరండి, కానీ వీరినే కొంతమంది మోసం అనేది చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడాను వీరు టేక్ ఇట్ ఈజీగా ఈ విధంగా ఎవరిని కూడా పట్టించుకోరనమాట. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారిని తప్పు చేస్తే మాత్రం నలుగురు ముందు కూడా నిలదీయడానికి వెనకాడరనమాట. ఇక అలాగే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి. చిన్న చిన్న విషయాలకు కూడాను ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుండి కూడాను కష్టాలను, బాధలను ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను కష్టం విలువ వీరికి బాగా తెలుసు అనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలండి. అదృష్టము అనేది వీరి వెంట ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా మంచి లాభదాయకంగా వీరైతే గడించుకోగలుగుతారు. అయినప్పటికీ కూడాను పనులన్నీ కూడాను పూర్తిగా చేస్తారండి. తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శని భగవాన్ యొక్క అనుగ్రహం ఎవరైతే చాలా రోజుల నుండి అంటే కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వారు కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా నష్టాలను చూసినటువంటి వారు కావచ్చు, బాగా కలిసి రావడం లేదు అని చెప్పేసి బాధపడుతున్నటువంటి వారు ఈ యొక్క రాశి వారికి ఆర్థిక పరంగా కూడా రేపటి రోజున బాగా కలిసి రావడము రేపటి రోజున మీరు చూస్తారండి. ఇక అలాగే రేపటి రోజు మీలో చురుకుదనం కూడాను ఎక్కువగానే పెరుగుతుందండి. మాటల్లో చాలా గొప్పదనము అనేది ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసంతో కూడా ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. దానివల్ల మంచి లాభాలు కూడా గడించుకోగలుగుతారు. మీ యొక్క కోరికలు కూడా నెరవేరబోతున్నాయని చెప్పుకోవాలండి. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది కొత్తగా మారడం మీరైతే చూస్తారు. విద్యార్థులకు అయితే మంచి భవిష్యత్తు, మంచి మంచి అవకాశాలు ఉండబోతున్నాయి. దేనికోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అది అతి త్వరలోనే నెరవేరబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి శని భగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవాలండి. దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఇక వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు రేపటి రోజున ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పాలి. గొప్ప వ్యాపారవేత్తగా మంచి పేరును కూడా గడించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు కూడా మీకైతే జరగవనే చెప్పుకోవాలి. అలాగే పూర్వీకుల యొక్క బలం కూడా ఎక్కువగా మీకు తోడుండబోతుందని చెప్పుకోవాలి. అంటే ఎవరైనా కానీ వారి యొక్క ఆస్తులు కానీ లేదంటే వారి యొక్క ఆశీర్వాదం కానీ ఇక్కడ ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో ఒక విధంగా ఒక ధైర్య బలము అనేది కూడా పొందుకోబోతున్నారని చెప్పాలండి. దానివల్ల మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే దూరమైనటువంటి బంధాలు కూడాను మీకు దగ్గర అవుతాయండి. బంధుత్వాలు కూడాను ఏవైతే బంధము అనేది దూరం అయిందో ఆ యొక్క బంధాన్ని కూడా మీరు తిరిగి మీకు సొంతం చేసుకోబోతున్నారు. మంచి శుభవార్తలు అయితే మీరు వినేందుకు మంచి అవకాశం కూడా ఉంటుందండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు.
ఉంటారు. ఇక మీరు ఏదైనా కానీ కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను మంచి మంచి అవకాశాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే గ్రహాల యొక్క బలము అనేది కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారిది చాలా దయాగుణము అని కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాలండి. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క ముఖంలో గొప్ప తేజస్సు కూడా నిండి ఉంటుందండి. అందమైనటువంటి రూపాన్ని, నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారండి. ఇక డబ్బు విషయంలో అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది కూడా వీరికి బాగా తెలుసు. అనవసరమైనటువంటి ఖర్చులను అస్సలు చేయరు. ఇక అలాగే వీరికి స్వార్థం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. స్వార్థం లేకపోతే ఏ మనిషికి కూడా బ్రతకలేరు. కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే తీరాలి. కానీ ఎక్కువగా ఉంటేనే అది అంతా కూడా మంచిది కాదనమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి బాగా కాలము అనేది కలిసి వస్తుందని చెప్పకాలండి. ప్రకృతికి వీరు అండగా ఉంటారు. ఊహించినటువంటి ధనలాభం అనేది మీకు కలగబోతుంది. అనుకూలమైనటువంటి జీవితము అనేది లభిస్తుంది. నచ్చినటువంటి వారి కోసం మీరు ఏదైనా చేస్తారో అలాగే వీరికి మోసం చేసినటువంటి వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టరని చెప్పాలండి. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని కూడా చెప్పాలి. వారిని దగ్గరకు కూడా రానివ్వరండి. జీవితంలో మరల వారి యొక్క ముఖం కూడా చూడడానికి ఇష్టపడరు అనమాట. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకన్నా కోపం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే వీరి యొక్క లక్షణాలు కానీ గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఏది కూడాను ఎవరి దగ్గర కూడా ఉచితంగా తీసుకోరు. అలాగే ఒకరిపైన ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టం అనేది ఉండదు. స్వతంత్రంగా ఏదైనా కానీ ఒక రూపాయి అయినా కానీ అది అంతా కూడా వీరి సొంతమైంది అయినదే అనేసి సంతృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉండడానికి వీరైతే ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడం కానీ బ్రతకాలనేసి వీరు ఎప్పుడు కూడాను అనుకోరన్నమాట. ఇక వీరి యొక్క కష్టానికి తన ప్రతిఫలము అనేది కూడా లభించబోతుంది. మంచి లక్షణాలు ఉండడం వలన కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడు కూడా తోడుండబోతుందండి. మంచి సంతానం కూడా వీరికి కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని మాత్రమే వీరు చేస్తారండి. కష్టం లేని పని భగవంతుడు చెప్పినా కూడా చేయరండి. ఇక అలాగే ఉంటుందండి వీరి యొక్క మొండి ధైర్యము అనేది. ఇక అలాగే ఈ యొక్క రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఉన్నాయండి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది సమస్యలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయండి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో ధనయోగం అయ్యేటువంటి అవకాశాలు కూడా సూచనలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చండి. కాబట్టి చక్కగా స్వామివారిని దర్శించి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు అవి చేసుకోండి. దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా లభిస్తుంది. జీవితంలో అద్భుతము అనేది చూడబోతుంది. అద్భుతంగా ఉంటుందండి. మీ యొక్క జీవితం అనేది కూడా ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుని యొక్క ఆదాయం అంతా కూడా ఎక్కువగా పెరగడానికి ఏదో కాట చక్కగా గమనించుకోగలుగుతారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు జారవిరుచుకోకండి. ఇక మనకు ఒక రోజు అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి తెలియక అంటే తెలిసిన తర్వాత కూడాను మనం ఆ రోజున మనం చక్కగా ఉపయోగించుకోకపోతే దాన్ని అంతా కూడా వ్యర్థం చేసి అది అంతా కూడా మీ తప్పే ముందే అవుతుంది కదా. కాబట్టి రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకున్నాం. కాబట్టి చక్కగా ఎటు కూడాను మీరు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోనండి. రేపటి రోజున మీకు అంతా కూడాను ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక అలాగే ఇంటిని అంతా కూడా శుభ్రంగా చేసుకొని ఉంచుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండండి. గొడవలు అసలు పడకండి. ఇల్లంతా కూడాను ఎప్పుడు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా కానీ లక్ష్మీదేవి ఇంట్లో బయట వెళ్ళిపోతుంది అనమాట అంటూ ఉంటారు. కాబట్టి నోటికి వచ్చినటువంటి అన్నాన్ని విడిచిపెట్టుకోకండి. ఒక్కసారి ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరుగు అనేది కూడా ఉండదని చెప్పేసి అయితే తెలుసుకోండి. అలాగే ఇంట్లో ధనవర్షము అనేది కురుస్తుంది. కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చూసుకోవడంలో అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అదృష్టము అనేది కూడా ఒక్కసారిగా వచ్చిన తర్వాత దాన్ని మరలా మీపైన మీకు మీరుగానే జారవీర్చుకోవడం అనేది కూడా మీ తప్పే అవుతుంది కదా. జీవితం అనేది పూర్తిగా మారిపోయే విధంగా మీ యొక్క మనసును అలాగే మీ యొక్క మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అనేది కూడా మంచిదండి. ఇక అలాగే మీ యొక్క మనసులో చాలా గొప్ప ప్రేమ అనేది నిండుగా ఉంటుంది. కానీ దాన్ని అయితే మీరు ఏంటంటే నేను బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరు అనమాట. చాలా గోప్యంగా ఉంచుకోవాలి. అలాగే అత్యాశ కూడాను అంటే ఎక్కువగా మీ యొక్క మనసుకైతే అసలు అనిపించదు అనమాట. అసలు అత్యాశకు కూడా గురి అనేది కాగనివ్వనండి. సందర్భాల్లో కూడా ఎన్నో ఉన్నాయి. చాలా నీతి నిజాయితీగా ఉంటారండి. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉందాం. అనవసరమైనటువంటి విషయాలను అసలు మాట్లాడడు. ఇక ఆ టైం నీకు చూసుకొని ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడూ కూడాను ఏదో ఒక పని చూస్తూ ఉంటారు. చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది అంతా కూడాను సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నదే. ఇక వీరికి విమర్శించేటువంటి వాళ్ళు అంటే అస్సలు
అస్సలు నచ్చరండి. అంతేకాకుండా చుట్టూ ఉన్నటువంటి వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా ఉండే తీరాలండి. ఇక అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పేసి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఎం అండ్ బి అనేటువంటి అక్షరాల పేరు మొదలయ్యేటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు కొంచెం నష్టం జరగబోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అదృష్టం మీకు రాకుండా చేయాలని చెప్పేసి సంకల్పం కట్టుకొని మరీ కూర్చున్నారు. కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకి తొక్కాలనేసి చూస్తున్నారు. మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది చూసి ఓర్వలేనటువంటి వారు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చేటువంటి ఆదాయం గురించి కానీ లేదంటే మీరు ఎంత సంపాదిస్తున్నారు కానీ ఎవరితో కూడా షేర్ అనేది చేసుకోకుండా ఉండడం కూడా చాలా మంచిదండి. అలాగే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక మీ యొక్క బంధువులతో సంబంధాలు అనేవి బలపడబోతున్నాయి. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడము రేపటి రోజున జరుగుతుంది. ఆ యొక్క ప్రయాణ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది వహించండి. అలాగే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలుపెట్టుకోకుండా దీనివల్ల చాలా బాగా కలిసి వస్తుందని చెప్పాలి. కాబట్టి ఎలాగో రేపటి రోజున మీకు అన్ని పనులు ఏదైనా కానీ మొదలు పెట్టుకోవాలి అనుకుంటే చక్కగా సోమవారం కానీ శుక్రవారం మొదలు పెట్టుకుంటే ఊహించిన ధనలాభం అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారండి. అలాగే కొంచెం మీ యొక్క మనసుకు కొంచెం గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది. అంటే ఆ యొక్క బంధం అనేది కూడా స్నేహ బంధం కావచ్చు లేదంటే ప్రేమ బంధం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళ యొక్క విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కానీ కోపం అనేది తెప్పించే విధంగా మాట్లాడకుండా దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటివి అన్నీ కూడా చేయకుండా ఉండడం వల్ల కూడా ఆ యొక్క బంధాన్ని అయితే చక్కగా నిలుపుకోవచ్చు అనమాట. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. మిగతాది అంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే వృత్తి వ్యాపార పరంగా కూడా ఉద్యోగ పరంగా అలాగే విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి కూడాను చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున అయితే చెప్పుకోవచ్చండి. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జీవితం మీ యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మరి రేపటి రోజున మీ యొక్క మనసునంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇష్ట దేవతారాధన ఇష్ట దైవ నామస్మరణ అనేది చేసుకుంటూ ఉండండి. శివనామస్మరణ చేసుకోండి. మరి ముఖ్యంగా ఇంట్లో ఉదయము సాయంత్రం దీపారాధన అనేది చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అలాగే ఏ దేవతారాధన చేసుకుంటే మీకు బాగుంటుంది అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా.